నేను మటన్ కర్రీ చేస్తున్నా, అనుకోకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ అయిపోయింది. దీన్ని కొంచెం ఇగో మూమెంట్ చేసినాక నేను కడిగి నీళ్ళు పంపేసిన. పంపేసినాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ కొన్ని ఇప్పుడు మనం స్టవ్ కడికి వచ్చినాం అంతేనా. తిన్నాము పేస్ట్ నిన్నే సరే మసాలా వేస్తాం. ఏం కర్రీ? మటన్ కర్రీ విత్ గ్రేవ్. ఇందులో మనం ఆనియన్ వేసినాం, చిల్లీ వేసినాం. ఒక 5 నిమిషాల తర్వాత మటన్ కడిగిన అందులో వేసేస్తాం. అట్లా చేస్తారా? ఏం వేస్తారు మీరు? మసాలా గడ్డ కట్టింది కదా బాగా తీసేస్తుంది. ఫ్రై అయితాయా? ఇప్పుడు మనం అల్లం పేస్ట్ ఇద్దాం. ఇల్లనా అల్లం పేస్ట్ మళ్ళీ కలిపావా? ఇగో నేను తీసుకురా. మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇది చేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుతారా? మటన్ ఎప్పుడు వేసుకోవాలి నువ్వు? అది బ్రౌన్ కలర్ వచ్చినాక మటన్ వేసాం. ఓకే, వేసినాక మనం మసాలా అవన్నీ వేసినాక లాస్ట్ కొత్తిమీర, పుదీనా. ఆనియన్ బాగా వేడేయాలి. గడ్డ కట్టి మళ్ళీ పసుపు వేసుకుంటున్నాను. డార్క్ బ్రౌనా లేదంటే నార్మల్గా రావచ్చా? సరిపోయింది. ఇప్పుడు వేసుకోవచ్చా? మటన్ పీసెస్ వేస్తుంది. వేసుకున్నాక కలుపుకోవాలా? మళ్ళీ ఇవంతా ఉడకాలంటే చాలాసేపు పడుతుందా? ఒక 10 నిమిషాలు కావాలి. ఏం పేరు దీని పేరు? మటన్ కర్రీ.
మటన్ కర్రీ విత్ గ్రేవ్. చాలా ఉడకాలి ఇది, అప్పుడైతేనే ద బెస్ట్. అయితే కాబట్టి కొంచెం ఒక 4 విజిల్ ఎక్కువ పెట్టాలి. అంటే 14 పెట్టాలా? 14 అన్నా 10 అన్నా? 10 to 14. 10 to 14. ఇంటూ 14 minutes పడతారంట. 10 to 14 minutes పడతారంట. చాలా మసాలాస్ వేయాలా? పసుపు వేసిన, పసుపు, గరం మసాలా, వేసిన, గరం మసాలా, ధనియాల పొడి, ధనియా పొడి వేసిన, స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ వేసుకోవచ్చు. కారపొడి, కారం కొంచెం కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కాబట్టి మనం ఇప్పుడు మీడియం వేస్తే ఉప్పు కొంచెం, కొంచెం మనం మీడియం వేసుకుంటాం. మీడియం మళ్ళీ అవసరం అవుతుంది చిటికడు తగినంత సాల్ట్. ఇప్పుడు ఇది రైస్ లేకపోతే మనము 14 పెట్టుకుంటాం, తక్కువ 5-6 వేసుకోవచ్చు. ఒక్క సెకండ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుందో. ఇప్పుడు మనం కలుపుకోబోతాం వదిలే. ఇప్పుడు సో మటన్ కర్రీ అయితే ఆఫ్ ద ప్రిపేర్ అయిపోయింది. ఇది ఉడికి కొంచెం మసాలా వేస్తే అయిపోయినట్టుగా. చూడండి ఇప్పుడు కారం వేయగానే ముక్కలు బాగా ఉడుకుతున్నాయి. ముక్కలు బాగా ఉడి కావాలి అన్నాడు. మటన్ కర్రీ అంటేనే ద బెస్ట్ అది. ఇప్పుడు బొక్కలు అనేటివి చాలా బాగా హెల్త్. ఇంకే మసాలా సరే, మటన్ మసాలా ఇస్తావా? ఇంకే మసాలా సేమ్ ఆశీర్వాద్, మారడి మసాలా, పెప్పర్ వేసుకున్నాము. టేస్ట్ రావాలంటే ఇంకేం వేసుకోవాలి? మారడి మేతి. టేస్ట్ మటన్ కర్రీ టేస్ట్ ఇంకెట్లా వస్తుంది? టేస్ట్ టేస్ట్ ఎక్కువ రావాలంటే టేస్ట్ దేనితో ఉంటుంది? మారడి మేతి, చికెన్ మసాలా, మసాలాస్ తోటి ఎక్కువ టేస్ట్ వస్తుంది. సాల్ట్, ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్ కలుపుకొని విజిల్స్ వేసుకుని వాటర్ వేసుకున్నాం. సో ఇప్పుడు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తుంది. ఆమెలో చెప్తాను. వాటర్ యాడ్ చేసి ఒక 5 విజిల్ పెడదాం మనం. యాక్చువల్గా 10-14 పెట్టుకోవాలి. ఆఫ్టర్ 5 విజిల్ మనం మలుగుతాం. ఇంత వాటర్ యాడ్ చేసాకైతే విజిల్స్ ఎక్కాలి బాగా. కొన్ని వాటర్ ఎట్లా ఇప్పుడు మనం విజిల్
విజిల్స్ కోసం పెట్టుకోవాలి ఇప్పుడు. ఇప్పుడు 5 విజిల్స్కి ఎన్ని విజిల్స్ రావాలి? యాక్చువల్గా 14 రావాలి. 6 తర్వాత మనం చూడాలి, ఎందుకంటే 14 అంటే చాలా టైం తీసుకుంటుంది. టైం. ఇప్పుడు అది క్లోజ్ చేయి. ఇంతకుముందు సిమ్లో ఉండే, ఇప్పుడు మనం హైలో పెట్టు. హైలో పెట్టు.